కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ ఆఖరి పాఠం. కథ రచన శ్రీ గంగుల నరసింహారెడ్డి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. హైదరాబాద్లో నివాసం ఉంటున్న శ్రీ గంగుల నరసింహారెడ్డి 1958 సంవత్సరం ఆగస్టు 13వ తేదీ తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఎదిరేపల్లి గ్రామంలో శ్రీమతి గంగుల అనసూయమ్మ, గంగుల మన్నెన్ రెడ్డి దంపతులకు జన్మించారు. బీఎస్సీ CAIIB చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశ్రాంత ఉద్యోగి. 3 నవలలు, 85 కథానికలు రాశారు. 3 నవలలు, 25 కథలు వివిధ వార మాసపత్రికలలో బహుమతులు పొందాయి. బహుమతి పొందిన 3 చిన్న నవలలను ఒక సంపుటిగా ఈ సూర్యుడు అస్తమించడు అనే పేరుతో ప్రచురించారు. బహుమతి పొందిన కథల్లోంచి 14 కథలను వాన కురిసింది పేరుతో ప్రచురించారు. స్వాతి వారపత్రికలో వచ్చిన సరసమైన కథలను అనుభూతి ముద్ర పేరుతో పుస్తక రూపంలో తీసుకొచ్చారు. అమ్మకు కళలుంటాయి మరికొన్ని కథలు కథా సంపుటాన్ని వెలువరించారు. ప్రైమరీ స్కూల్ పిల్లలు ఎలుగెత్తి అరుస్తూ చదువుతున్నారు. పాఠం సరిగ్గా వినిపించకపోయినా అల్లరిగా మాత్రం తోచి అప్పుడే స్కూళ్లు తెరిచారే అనుకున్నాడు రమణయ్య. ఆ స్కూలుకు పక్కనే ఉన్న ఇంటిలో లేవలేని స్థితిలో ఒంటరిగా పడుకొని నిస్సహాయ స్థితిలో ఉన్నాడతను. 15 రోజుల క్రితం చిన్న కొడుకు రమణయ్యను తీసుకొచ్చి ఆ ఇంటిలో దింపి వెళ్ళిపోయాడు. దింపి వెళ్ళాడని చెప్పడం కంటే వదిలించుకుని వెళ్ళాడని చెప్పడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రమణయ్య ఎవరికైనా భారమే. పక్షవాతంతో మంచం పట్టిన ముసలి తండ్రిని భరించడం అనేది అతని 3 కొడుకులకు ఓ సమస్యగా మారి ఆ ఊరిలోని తమ ఇంటిలో అతన్ని వదిలేసి మొక్కుబడిగా ఓ పనివాడిని ఏర్పాటు చేశారు. ఆ పనివాడు ఉదయం సాయంత్రం మాత్రం వచ్చి అన్నీ అమర్చి వెళ్ళిపోతాడు. మిగతా సమయాల్లో ఇంకెవరూ కనపడరు, ఎవరి గొంతు వినపడదు. తనొక్కడే కిటికీలోంచి తన ఎండిపోయిన తోటను చూస్తూ గతించిన రోజులను నెమరేసుకుంటూ నిమిషాల్ని గంటల్లా మోస్తూ కాలాన్ని నెట్టుకొస్తున్నాడు. స్కూలు పిల్లల చప్పుడు తన చెవులకు కాలక్షేపం అవుతుందా, లేక అల్లరిగా తోచి చీకాకు కలిగిస్తుందా అనే సందిగ్ధంలో కొంతసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. తరువాత తన తోట గురించి కూడా భయం కలిగింది. నీళ్లు సరిగా పోయక ఎండిపోయిన తోటను ఆ కాస్త పీకేస్తారేమో పిల్లలు అనుకున్నాడు. ఏదేమైనా స్కూలు పనిచేసిన రోజులు పిల్లల అల్లరిని, ఆకతాయితనాన్ని భరించక తప్పదనే సంగతి అర్థమైంది అతనికి. అమ్మా అరుస్తున్నారు పిల్లలు. ఇప్పుడు గాలివాటున స్పష్టంగా రమణయ్య చెవులకు వినపడుతోంది ఆ పాఠం. అదే పాఠం తను చదువుకున్నాడు. కానీ తన ప్రేవులు మాత్రం ఆకలి పాఠాన్ని వల్లించేవి. అదే పాఠం. అతని మనస్సు ఒక్కసారిగా గతమనే పాడుబావిలోకి పడిపోయి 60 సంవత్సరాల లోతులో ఉన్న బాల్యం అనే మెట్టును పట్టుకుని వేలాడుతూ మళ్లీ ఎక్కడానికి ప్రయత్నించసాగింది. అందరి పిల్లలతో కలిసి రమణ కూడా అదే పాఠం చదువుతున్నా అతని కడుపులో ప్రేవులు మాత్రం ఆ అమ్మా ఆకలి అని అరుస్తున్నాయి. తల్లి మంచం పట్టింది, తండ్రి లేడు. అన్నం తినక 3-4 రోజులవుతోంది. వాడికిప్పుడు చదువు కాదు కావాల్సింది, అన్నం కావాలి, ఆకలి తీరాలి. మరునాడు బడికి వెళ్ళలేదు వాడు. పడుకుని ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఏదో బాధతో మెలికలు తిరిగిపోతోంది ఆమె. ఏమైందమ్మా, ఎట్లుంది తల్లిని అడిగాడు భయపడిపోతూ. ఆకలి అవుతుంది నాయనా, చచ్చిపోతున్నా ఆయాసపడిపోతూ అందామె. తన ఆకలి తీర్చాల్సిన అమ్మే అలా అడిగేసరికి వాడికి ఏడుపు వచ్చింది. ఏడుస్తూ తల్లి పక్కనే కూర్చున్నాడు. ఆకలి బాధతో ఆమె ఆ సాయంత్రానికి నిజంగానే చనిపోయింది. ఆ అన్నం, ఆకలి అనే కొత్త పాఠంతో ఊరి మీద పడ్డాడు రమణ. కనిపించిన ప్రతివాడి ముందు చేయి చాచి అడిగాడు, అయ్యా ఆకలైతుండాది, అయ్యా ధర్మం చేయండి అంటూ. చీపా అన్నారు కొందరు. సారా వెధవా అన్నారు మరికొందరు. 20 మందిలో ఒక దయామయుడు 5 పైసలు ఇస్తే గొప్ప. మొత్తం మీద రాత్రి వరకల్లా కడుపు నిండా తినడానికి దొరక్కపోయినా సగం ఆకలి మాత్రం తీరేది. కడుపు నిండా తృప్తిగా భోంచేసి ఆకలిని సమూలంగా హరింపు చేసుకోవడానికి ఇంకేదైనా చేయాలని అనుకుంటూ ఉండగా
అతని జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన ఆ రోజు జరిగింది. అయ్యా, ధర్మం చేయండి అంటూ రైల్వే స్టేషన్ వద్ద అడుక్కుంటూ ఉండగా, చూడ్డానికి బాగానే ఉన్నావు, ఎందుకురా అడుక్కుంటున్నావు అని అడిగాడు ఓ మోస్తరు ధనవంతుడిలో ఉన్న ఆసామి. ఆకలి, ఆకలయ్యా, ధర్మం చేయండి. కన్ను కాలు చెయ్యి ఉన్నవాడెవరూ ఆకలేస్తుందని అడుక్కోకూడదురా, కష్టపడాలి. కడుపు నిండా అన్నం పెడతాను, ఏ పనైనా చేస్తావా అడిగాడా వ్యక్తి. ఏ పనైనా చేస్తాను, నా ఆకలి తీరితే చాలు, చెప్పండి ఏం చేయాలి ఆశగా అడిగాడు రమణ. దొంగతనం అయినా చేస్తావా అడిగాడు ఆ పెద్ద మనిషి. నా చేతనైన పని ఏదైనా సరే చేస్తాను, నాకన్నా చిన్నవాడిని చంపమన్నా సరే చంపుతాను, కానీ అందుకు నా ఆకలి తీరాలి దృఢంగా అన్నాడు వాడు. ఆశ్చర్యంతో విప్పారిన కళ్ళతో రమణ వైపు చూశాడా వ్యక్తి. నీ ఆకలి శక్తి గొప్పది, నీవు పైకొస్తావురా. దొంగతనాలు హత్యలు చేయాల్సిన అవసరమేం లేదు, నీకు కడుపు నిండా తిండి పెట్టి మంచి పని నేర్పుతాను, పద. అతని వెంట హైదరాబాద్కు వెళ్ళాడు రమణ. అతనిది హోటల్ వ్యాపారం. ఆ హోటల్లో పనిచేసే పిల్లలంతా రమణ లాంటి అనాథలే. అక్కడ రోజుకు దాదాపు 16 గంటల పైనే పనిచేయాల్సి ఉండేది. కానీ తిండికి మాత్రం లోట్లేదు. కడుపు నిండా తిండి దొరికింది. అలా రమణ ఆకలి తీరింది. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. రమణ నూనూగు మీసాల యువకుడయ్యాడు. వాడికిప్పుడు ప్రపంచం అంటే, లోకం పోకడంటే బాగా తెలిసొచ్చింది. జీవితం అంటే హోటల్లో 16 గంటలు ఒళ్ళు హూనం అయ్యేలా పనిచేసి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవడం ఒక్కటే కాదని అర్థమైంది. వయసులో ఉన్న ఆడవాళ్ళని చూస్తుంటే నరాలు జివ్వుమనడం తెలుస్తూనే ఉంది. ఆ సమయంలో రమణకు యాదమ్మ పరిచయం అయింది. ఆ హోటలుకు పాలు తెచ్చిపోసే మల్లమ్మ కూతురామె. తాగుబోతు మొగుడిని వదిలేసి పుట్టింటికొచ్చింది. తల్లికి చేతకానప్పుడు అప్పుడప్పుడు హోటలుకు పాలు తీసుకుని వచ్చేది. రమణతో పరిచయం అయ్యాక తల్లినొద్దని రోజూ రావడం మొదలుపెట్టింది. యాదమ్మతో పరిచయం రమణ జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఆమె వెంట ఓమారు వాళ్ల గుడిసెకు వెళ్ళాక ఆడసుఖం యొక్క రుచి తొలిసారిగా తెలుసుకున్నాడు. ఆమె వెంట సినిమాలకు వెళ్ళి డబ్బు విలువ తెలుసుకున్నాడు. ఆమె వాడికి కొత్త పాఠం నేర్పింది. ఆ అర్థం డబ్బు, ఆ ఆడది. హోటల్ యజమాని దగ్గర తనకు రావలసిన డబ్బు తీసుకుని యాదమ్మ వెంట బయటి ప్రపంచానికి వచ్చాడు రమణ. ఆ అర్థం, ఆ ఆడది. ఈ పాఠంతో మరల మునిపిటి కన్నా ఎక్కువగా కష్టపడడం మొదలుపెట్టాడు. ప్రపంచంలోని సుఖ సంతోషాల కేంద్ర బిందువు డబ్బు కాబట్టి దానిని సంపాదించాలనే పట్టుదలతో ఉన్నాడిప్పుడు. తన దగ్గరున్న డబ్బుతో అభివృద్ధి చెందుతున్న సెంటర్లో ఒక పాక హోటల్ను ప్రారంభించాడు. యాదమ్మనే పెళ్లి చేసుకున్నాడు. డబ్బు సంపాదనలో ఇక వెనుతిరిగి చూడలేదు రమణ. జాలి కరుణ లేకుండా డబ్బు సంపాదన పిచ్చిలో పడిపోయాడు. పట్టిందల్లా బంగారం అయింది. అదే చోటును కొనుక్కుని ఏకంగా పెద్ద ఇంటినే కట్టించాడు. కింద హోటలు, పైన నివాసం ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు. 3 మగపిల్లలే కలిగారు. వాళ్ళు పెద్దయ్యి అదే హోటల్లోనే పనిచేయడం మొదలుపెట్టగానే డబ్బు మిగలడం ఇంకా ఎక్కువైంది. హఠాత్తుగా యాదమ్మ చనిపోయింది. జీవితంలో తొలిసారిగా దెబ్బతిన్నాడు. ఎక్కడ లేని వైరాగ్యం ఆవహించింది అతన్ని. సొంత ఊరిలోనూ మంచి ఇల్లు కట్టించాడు. వ్యాపారం అంతా పిల్లలకు అప్పగించి ఊరికెళ్ళిపోయి కొంత పొలం కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటూ కాలం గడుపుదామనుకున్నాడు. అందుకే కష్టపడి పనిచేయడం అనేది ఇప్పుడు రమణకు విసుగ్గా ఉంది. ఎవరి కొరకు కష్టపడాలి, ఎందుకొరకు కష్టపడాలి అనే మీమాంసలో పడిపోయాడు. డబ్బుకు కొదవలేదు కానీ ఏదో తెలియని అసంతృప్తి అతన్ని దహిస్తోంది. అటువంటి పరిస్థితిలో అతనికి తారసపడ్డాడు రంగారావు. ఎప్పుడూ పూల రంగనిలా ఉంటాడు. హోటల్కు తరచూ వస్తూ ఉంటాడు. డబ్బు సంపాదనలో పడి అప్పుడే ముసలివానిలా కనిపిస్తున్నావు రమణయ్య అన్నాడో మారు రంగారావు. రమణయ్య అనే పిలుపుకి అదిరిపడ్డాడు రమణ. తనప్పుడే రమణయ్య అయిపోయాడా అని నీరసపడిపోయాడు. నేను చూడు, నీకన్నా పెద్దవాడిని, ఎలా ఉన్నానో అని తిరిగి తనే అన్నాడు రంగారావు. నిజమే, అతను కుర్రాడిలా ట్రిమ్గా ఉన్నాడు. మీకేం మహారాజులు, నేనేమో అష్టకష్టాలు పడి పైకొచ్చినవాణ్ణి అన్నాడు రమణ. నేనదే అంటున్నా, కష్టాలు పడి పైకొచ్చినావు కదా, ఇక ఆ కష్టాలు మాని సుఖపడ్డం నేర్చుకోమంటున్నా. జీవితమంతా కష్టాలే అయితే నీ జీవితానికి అర్థమేంటి చెప్పు. నీ పిల్లలకు కూడా కష్టపడే అవకాశం ఇవ్వు, నీవిక సుఖపడు. అతను చెప్పింది కరెక్టేననిపించింది రమణకు. ఈ వయసులోనే అనుభవించాలయ్యా అన్నీ, లేకపోతే ముసలితనంలో అనుభవిస్తామా తిరిగి తనే అన్నాడు రంగారావు. అనుభవించాలి, ఆనందంగా అనుభవించాలి. ఈ రకంగా రంగారావు నుండి మరో పాఠం నేర్చుకున్నాడు రమణ. ఆ అనుభవం, ఆ
ఆనందం అని. ఆ అనుభవం, ఆ ఆనందం అనుకుంటూ రంగారావుతో కలిసి మరో ప్రపంచంలోకి అడుగుపెట్టాడు రమణ. మంచి పేరున్న క్లబ్లో మెంబర్ అయ్యాడు. తాగుడు, పేకాట అలవాటైంది. ఆడపొందుకు లోటు లేకుండా పోయింది. ఏ సమస్య లేదు. రోజులు హాయిగా గడుస్తున్నాయి. ప్రపంచమంతా ఇప్పుడు అందంగా కనిపిస్తోంది. అందరూ అతన్ని రమణయ్య గారు అంటూ గౌరవిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో అతని జీవితం ఆఖరి మలుపు తిరిగింది. ఈ మారి జీవితంలో పెద్ద మార్పు తీసుకొచ్చింది వ్యక్తులు కాదు, విధి. అనారోగ్యం రూపంలో విధి అతన్ని కాటేసింది. పక్షవాతంతో ఓ చేయి, కాలు పడిపోయాయి. గుడ్డిలో మెల్లగా నోరు మాత్రం పోలేదు. వారం రోజులు మాత్రం కొడుకులు డాక్టర్లను తీసుకొచ్చి చూపించారు. డాక్టర్లంతా పెదవి విరిచారు. ఇంటి దగ్గరే ఉండి చివరి రోజుల్ని మనవలతో, మనవరాళ్లతో గడపవచ్చులే అని సరిపెట్టుకున్నాడు. కానీ అతనికి అన్ని సేవలు చేయడం అనేది కోడళ్ళకే కాదు, కొడుకులకు ఇబ్బంది అయిపోయింది. మనవలు, మనవరాళ్ళు అతని మంచం దరిదాపులకే రావడం లేదు. నెల రోజుల తరువాత అతని అస్తిత్వమే ఆ ఇంట్లో అసహ్యమైపోయింది. చివరికి కొడుకులు అతన్ని తీసుకొచ్చి సొంత ఊరిలో ఇంటిలో పడవేసి ఒక నౌకరుడు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోయారు. అందరూ ఉండి కూడా ఏకాకిగా అనారోగ్యంతో రోజులు లెక్క పెడుతున్న రమణయ్య ఇప్పుడు మరో పాఠం నేర్చుకున్నాడు. ఆ అనుబంధం, ఆ ఆరోగ్యం అని. పిల్లలు పెద్దగా అరుస్తున్నారు. గతంలోంచి బయటపడింది మనసు. ఆ అనుబంధం, ఆ ఆరోగ్యం అని వినపడుతోంది రమణయ్య చెవులకు. లేదా అతని మనసే అలా అరుస్తోందేమో. ఆ రెండూ తనకు లేవు. వృద్ధాప్యంలో అనారోగ్యం పాలవకుండా కుటుంబీకుల మధ్య ఉండడం అంత అదృష్టం ఎంతమందికి ఉంటుంది? మనవలు, మనవరాళ్లతో ఉంటే సగం అనారోగ్యం పారిపోతుందేమో. కానీ కన్న కొడుకులే తనను వదిలించుకుని పారిపోతూ ఉంటే వాళ్ళ పిల్లలు తన దగ్గరికి వస్తారా? ఆ అనుబంధాన్ని తను పెంపొందించుకోలేకపోయాడు. ఆ సమయంలో తను డబ్బు సంపాదన పిచ్చిలో మునిగిపోయి ఉన్నాడు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన సమయంలో తను తప్పతాగే మత్తులో ఉన్నాడు. అతనికిప్పుడు అందరి మీద కోపంగా ఉంది. ప్రపంచమంతా హాయిగా ఉంటే తనొక్కడే ఇలా ఒంటరిగా, అనాథగా, నిస్సహాయంగా పడి ఉండడం దుర్భరంగా తోస్తోంది. తన పిల్లల మీద ద్వేషం, తన చేతకానితనం మీద కసితో రగిలిపోతున్నాడు. ఎందుకో పిల్లల అల్లరి కర్ణకఠోరంగా తోస్తోంది. శక్తి ఉంటే లేచి వెళ్ళి ఆ పిల్లలందరినీ చింతపరికతో బాది నోరు మూయిద్దామా అనే అంత కోపం వస్తోంది. ఏదో చప్పుడైంది. ఇప్పుడు పనివాడు నారాయణ వచ్చే టైం కాదు. మరింకెవరొచ్చుంటారు అనుకుంటూ తల తిప్పి చూశాడు. 6-7 ఏళ్ల పిల్లవాడు. తన మనవడి వయస్సున్నవాడు కిందికి జారిపోతున్న నిక్కర్ని పైకి లాక్కుంటూ తొంగి చూస్తున్నాడు. ఆ పిల్లవాడు తన అనుమతి లేకుండా తన ఇంటిలోకి ప్రవేశించాడంటేనే కోపం వచ్చింది రమణయ్యకు. ఇప్పుడు ఒక్కడే వస్తాడు. వీడొక్కడు అలవాటైతే వానరదండులా మిగతా పిల్లలందరూ వచ్చి పడతారు. అసలే ఎండిపోయిన తోటను పీకి నాశనం చేస్తారు. తన ప్రశాంతత భగ్నమైపోతుంది. ఎవడోరా నీవు? ఇంట్లోనికి గాని తోటలోనికి గాని వచ్చావంటే కాలు ఎరగొడతా అన్నాడు రౌద్రంగా, పొన్నుకర్రను చేతిలోకి తీసుకుని కొడతానన్నట్టుగా బెదిరిస్తూ. ఆ కుర్రాడు అక్కడి నుంచి పారిపోయినట్లు చప్పుడు వినిపించింది. నారాయణకి చెప్పాలి, వెళ్ళేటప్పుడు గేటుకి తాళం వేసి వెళ్ళమని అనుకున్నాడు మనసులో. లేకపోతే ఈ స్కూలు పిల్లలు కూతుల్లా పడి తోటను పాడు చేస్తారు. రోజు సాయంత్రం అయినా వెళ్ళి తోటలో కూర్చోవాలనిపిస్తుంది. కానీ నారాయణకు అంత ఓపిక ఉండదు. కనీసం తోటకి నీళ్లు పోయిరా అన్నా పోయిడు. గట్టిగా మాట్లాడితే వెళ్ళిపోతానని బెదిరిస్తాడు. మళ్లీ అడుగులు చప్పుడైతే తల తిప్పి చూశాడు. నమస్కారం అండి రమణయ్య గారు అంటూ ఓ యువకుడు గది లోపలికి వచ్చాడు. అతని వెనకే 4-5 పిల్లలు వచ్చినట్టున్నారు. నమస్కారం, ఎవరు మీరు అన్నాడు అనుమానంగా చూస్తూ. నేనీ స్కూల్ టీచర్నండి. మీతో చిన్న పనుండి వచ్చాను. చెప్పండి, నేనీ స్థితిలో మీకేం చేయగలను? మా స్కూల్ బిల్డింగు చాలా పాతకాలంది. వర్షం వస్తే చాలు లోపలంతా కురుస్తుంది. ఈ వర్షాకాలం ఉన్న 4 నెలలు మా స్కూలును మీ ఇంటిలో నడుపుకుంటాం. పిల్లలు కురుస్తున్న స్కూల్లో కూర్చోలేక ఇబ్బంది పడుతున్నారు. వద్దో, వద్దో. మిమ్మల్ని ఒక మారు రానిచ్చానంటే ఈ బిల్డింగ్ నీకు వదిలిపెట్టరు. మీ పిల్లల అల్లరిని కూడా నేను భరించలేను దృఢచిత్తంతో అన్నాడు రమణయ్య. దయచేసి అలా అనకండి. మేము మీకు కాస్త తోడుగా కాలక్షేపంగానే ఉంటాం తప్ప అల్లరితో విసిగించం. వర్షాకాలం అయిన వెంటనే వెళ్ళిపోతాం అన్నాడు. ఇవ్వను. నాకు ఈ మనుషుల మీద నమ్మకం పోయింది. అందుకే మీరు అలా మాట్లాడుతున్నారు. కానీ
దయచేసి మమ్మల్ని నమ్మండి. అందుకు ప్రతిగా ఎండిపోయిన మీ తోటను పచ్చగా కళకళలాడేట్లు చేస్తాం. తోటను బాగు చేస్తామంటే ఏమనలేకపోయాడు రమణయ్య. తోట అతని బలహీనత. ఒక నిమిషం పాటు ఏం మాట్లాడలేకపోయాడు. అతని మౌనాన్ని అర్ధాంగీకారంగా భావించుకున్నాడా టీచర్. పదండ్రా పిల్లలు, ఈ రోజు నుండి మనకి డ్రిల్ పీరియడ్ లేదు, తోట పని చేయాలి మీరంతా అంటూ వెనుతిరిగాడు. 5 నిమిషాల్లో నిజంగానే వానర్ సైన్యంలానే పిల్లలు తోటను ఆక్రమించుకుని చకచకా పనులు చేయడం కిటికీలోంచి స్పష్టంగా కనపడుతోంది రమణయ్యకు. 10 రోజుల వరకు వర్షం రానందుకు చదువుకోవడానికి ఆ ఇంటిలోకి రాకపోయినా సాయంత్రాలు మాత్రం పిల్లలంతా తోట పనికి వచ్చేవారు. ఆ పిల్లలు హుషారుగా చిన్ని చిన్ని చేతులతో పాదులు తవ్వడం, నీళ్లు తెచ్చిపోయడం అనేది అద్భుత దృశ్యంలా గోచరించేది రమణయ్యకు కిటికీలోంచి. ఓ రోజు సాయంత్రం ఆ టీచర్ రమణయ్య దగ్గరికి వచ్చాడు. రండి రమణయ్య గారు, మీ తోటను మా పిల్లలు ఎలా మార్చేశారో చూద్దురు. నేనా? బయటకా? ఆశ్చర్యంగా అడిగాడు. నేనెలా బయటికి రాగలను పంతులు గారు? నేను మా పిల్లలం ఇంతమంది ఉన్నాం, మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళలేమా? పదండి అంటూ చొరవగా వచ్చి మెడ కింద చేయి వేసి భుజం పట్టుకుని లేపాడు. 5గురు పిల్లలు సాయం పట్టుకున్నారు. తప్పటడుగులు వేస్తున్న పిల్లవానిలా నడుస్తున్నాడు. ఎవరు వీళ్ళు? ఎవరు నేను? ఎక్కడిది ఆత్మీయత అని ప్రశ్నించుకున్నాడు. తన కొడుకు తన మనవలు చేయాల్సిన పనిని ఆ టీచరు పిల్లలు చేస్తున్నారనుకున్న అతని కళ్ళు చెమర్చాయి. 2 నెలల తర్వాత బయటి ప్రపంచాన్ని చూస్తున్న అతని ఆనందానికి అంతు లేకుండా పోయింది. తోట చూసిన వెంటనే అతని అనారోగ్యం కొంత హరించుకుపోయినట్లయింది. ప్రతి చెట్టు పచ్చగా కళకళలాడుతోంది. చెట్టు చెట్టుకు పాదులు చేయడమే కాకుండా ఇటుకలు పెట్టి వాటిపై సున్నం వేసి అందంగానూ చేశారు. చెట్టు చెట్టు దగ్గరికి వెళ్ళడానికి బాటను కూడా తయారు చేశారు. పిచ్చి మొక్క అంటూ ఏదీ లేకుండా పోయింది. గరిక పూలు సైతం కళాత్మకంగా కనిపిస్తున్నాయి. ఆ తోటలో తిరుగాడుతున్న వందలాది సీతాకోకచిలుకల్లో రమణయ్య మనసు ఓ సీతాకోకచిలుకగా మారి ఎగరసాగింది ఉల్లాసంగా. రమణయ్య కూర్చోడానికి ఓ కుర్చీ తెచ్చి తోటలో వేశారు పిల్లలు. నాకివ్వాళ కొత్త జీవితంలా ఉంది బాబు. ఈ తోటను చూస్తూ ఉంటే నా అనారోగ్యం మరిచిపోతున్నాను. అవును, స్కూలు మా ఇంట్లోకి మార్చుతామన్నారు, ఇంకా రాలేదెందుకని? ఇంకా వర్షం కూడా పడలేదు కదండి, అయినా మీరింకా పూర్తిగా అనుమతి ఇవ్వనే లేదు. భలేవారే, వర్షం రాకున్నా సరే రేపటి నుండి వచ్చేయండి అన్నాడు రమణయ్య. ఆ రకంగా మరునాటి నుండే స్కూలు ఆ ఇంటిలోకి మార్చారు. ఇప్పుడు రమణయ్యకు పగలంతా క్షణాల్లా గడిచిపోతోంది. రాత్రి అయితే చాలు, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఆ తోటే కాదు, ఆ ఇల్లు కూడా స్కూలు పిల్లలతో కళకళలాడుతోంది. తాతయ్య, తాతయ్య అంటూ పిల్లలు అతని దగ్గరికి వచ్చి కబుర్లు చెప్తున్నారు. ఇన్నాళ్లుగా కోల్పోయినదేదో తిరిగి పొందుతున్నట్లుగా ఉంది అతనికి. ఆ రోజు అతని జీవితంలో ఓ అద్భుతమైన రోజు. ఆ స్కూలు పిల్లలు, టీచరు అంతా చందాలేసుకుని ఓ చక్రాల కుర్చీని అతనికి కానుకగా తెచ్చిచ్చారు. ఇక నుండి మీరు ప్రతిరోజు సాయంత్రం తోటలో హాయిగా తిరగొచ్చు. కాలక్షేపం కానట్లయితే మా క్లాస్ రూమ్ దాకా కూడా రావచ్చు అన్నాడు టీచర్. వారి ఆప్యాయతకు అతని గుండె కరిగి నీరైంది. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలజల రాలేయి. నా కన్న పిల్లలు చేయలేని పనిని మీరు చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను పంతులు గారు? నా దగ్గర డబ్బు లేదని కాదు, తెచ్చేవాళ్లు లేక ఈ కుర్చీ తెప్పించుకోలేకపోయాను. ఎంత ఎంతో చెబితే డబ్బు ఇచ్చేస్తాను. వద్దండి, మా తృప్తి కొరకు తెచ్చాం, మీ నుండి డబ్బు తీసుకోం మేము. మీ దయ వల్ల ఈ వర్షాకాలంలో మా పిల్లలందరూ హాయిగా ఉన్నారు. మీరు చేసిన ఈ మేలే మాకు 10,000. ఆ మాటలకు కొంత సిగ్గుతోనూ ఎంతో కృతజ్ఞతా భారంతోనూ వంగిపోయింది రమణయ్య శిరస్సు. ఆ రోజు పిల్లలు తిరిగి అదే పాఠం చదువుతున్నారు. ఆ ఆ అమ్మా, అమ్మ ఆ ఆ ఆవు ఆవు వింటున్న రమణయ్యకు ఆ పాఠంలో కొత్త అర్థాలేవో స్ఫురించాయి. ఇక ఉండబట్టలేక తన వీల్ చైర్ను తోసుకుంటూ క్లాస్ రూమ్ దాకా వెళ్ళాడు. అతన్ని చూసి ఉపాధ్యాయుడు గౌరవంతో లేచి నిలబడ్డాడు. జాలి, ప్రేమ తెలియని నాకు మీరు వాటి అర్థాలు తెలియచెప్పారు పంతులు గారు. నేనా? ఆశ్చర్యంగా అడిగాడతను. మీరు, మీ స్కూలు పిల్లలును. మీ నుండి నా చివరి రోజుల్లో ఆఖరి పాఠం నేర్చుకున్నాను. ఆ అంటే అనురాగమని, ఆ అంటే ఆప్యాయతని నేనిప్పుడు తెలుసుకున్నాను పంతులు గారు. ఈ వానాకాలమే కాదు, ఎప్పటికీ మీ స్కూలు ఈ ఇంట్లోనే ఉండాలి. నా ఈ ఇల్లు శాశ్వతంగా మీ స్కూలుకి చెందేలా నేను వీలునామా రాస్తాను ఉద్వేగంగా చెబుతున్నాడు రమణయ్య. పంతులు గారేం మాట్లాడలేదు. గుండెల్లో ఎక్కడో అలజడి. మౌనంగా అలాగే నిలబడిపోయాడు. అతను మాట్లాడకపోవడానికి కారణం సంతోషం కాదు, విషాదం. మాటలు రాకపోవడానికి కారణం ఆ ఇంటిని శాశ్వతంగా స్కూలుకి ఇస్తానంటున్న రమణయ్య మాటలకు. సంతోషంతో మాటలు పెగల్లేదు. ఆ అనురాగం
ఆ ఆప్యాయత అని ఆఖరి పాఠం నేర్చుకున్నాను అని అంటున్న రమణయ్య మాటల్లోని విషాదం అతన్ని స్తంభింపు చేసి మౌనంగా నిలబడేలా చేసింది. అవును, అదే విషాదం మానవ జీవితాల్లో ఉన్న ఏకైక విషాదం. ముందుగా నేర్చుకోవలసింది చివరి రోజుల్లో నేర్చుకోవడం. తొలి పాఠం కావలసింది ఆఖరి పాఠం కావడం. మీరింతవరకు ఆఖరి పాఠం కథ విన్నారు. రచన శ్రీ గంగుల నరసింహారెడ్డి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 1995 సంవత్సరం మే నెల స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది. శ్రీ గంగుల నరసింహారెడ్డి గారి అమ్మకు కలలుంటాయి మరికొన్ని కథలు కథా సంపుటంలో పునర్ముద్రితమైంది. ఈ కథ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి